పెళ్ళిళ్ళు అవుతా ఉండవు చాలా మందికి. హ్మ్. ఎంత ప్రయత్నం చేసినా పెళ్ళిళ్ళు కావు. 40 వచ్చినా అలాగే ఉండిపోతూ అంటే ఉంటారు. కుజదోషం వల్ల అంటారా? నాట్ ఓన్లీ కుజదోషం. పెళ్లి అంటేనే కుజదోషం కాదు. హ్మ్. కుజుడు ఒక కారణం. గురుగ్రహం కారణమవుతుంది. హ్మ్. శుక్రగ్రహం కారణమవుతుంది. సో, ఇవి ఏ గ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ శని ఉన్నప్పుడు ఆలస్య వివాహం సంభవిస్తుంది. హ్మ్. గురువు ఉన్నాడు. ఒకసారి లగ్నానికి యోగకారకం కానప్పుడు కూడా ఆలస్య వివాహం జరుగుతుంది. హ్మ్. శుక్రుడున్నాడు. శుక్రుడు సరిగ్గా లేకపోతే వచ్చే భార్య సరిగ్గుండదు. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు ఒకవేళ మహిళల్లో అదే పరిస్థితి ఉంటే? మహిళల్లో అయితే గురుగ్రహాన్ని చూడాలి. హ్మ్. మగవారిలో అయితే శుక్రగ్రహాన్ని చూడాలి. ఓహ్! మహిళలకైతే ఆడవాళ్ళ జాతకంలో గురుగ్రహాన్ని బట్టి భర్త వస్తాడు. హ్మ్. మగవాళ్ళ జాతకంలో శుక్రగ్రహాన్ని బట్టి భార్య వస్తుంది. ఓకే. ఆ! సో, ఈ 2 తేడాలనేటివి ఉంటాయి. ఇప్పుడు కొన్ని చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మగవాడికి శుక్రుడు సరిగ్గా ఉండడు. హ్మ్. హ్మ్. శుక్రుడు ఎవరికైతే సరిగ్గా ఉండడో వాళ్ళకి భార్య తరపున చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలుంటాయి. నాట్ ఓన్లీ వైఫ్ ఈవెన్ వాళ్ళకి వాళ్ళ ప్రేమికులైనారు. వాళ్ళ హ్మ్. లవర్ తోటి ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. కొన్నిసార్లు సెకండ్ మ్యారేజ్ జరిగే అవకాశాలుంటాయి శుక్రుని స్థితిని బట్టి. హ్మ్. కొన్నిసార్లు శుక్ర రాహులుంటారు. శుక్రకేతువులుంటారు. హ్మ్. శుక్రకేతువులు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎంగేజ్‌మెంటే క్యాన్సెల్ అవుతా ఉంటాయి. ఓకే. ఆ! ఒకటయ్యి క్యాన్సెల్ అవుతా ఉంటాయి. శుక్ర రాహులున్నారు. మల్టిపుల్ మ్యారేజెస్ అవుతా ఉంటాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తాం. ఒకటికి ద్వితీయ, తృతీయ వివాహాలు కూడా అవుతా ఉంటాయి.